సిజన్ హాస్పిటల్ దోసుకుంటున్నారు అదే మూలంగా వాళ్ళు రౌడీ షీటర్లను దింపుతున్నారు. వెనకాల రౌడీ షీటర్లను తీసుకొచ్చి పోలీసు బలుగా మాతోనే ఉన్నారు, పొలిటికల్ బలుగా మాతో. ఆ సర్జరీ కూడా మళ్ళీ ఫెయిల్ అయింది. అలాంటి వ్యక్తికి న్యాయం జరగాలనే పోరాటం మనం చేస్తున్నాం. ఎవరు ఏం చేసినా మనకేం అవసరం లేదు, మన పిల్లడికి మనకు న్యాయం జరగాలి. ఆయన ఆపరేషన్ మళ్ళీ ట్రీట్మెంట్ చేపిస్తా అంటే ఎవరు నమ్మడానికి ఎవరు ఉంటుంది ఇక్కడ? ఎవరు నమ్మకం? सीजन हॉस्पिटल सीजन हॉस्पिटल सीजन हॉस्पिटल सीजन हॉस्पिटल हॉस्पिटल दो पीढ़ी ఒక పేద పిల్లోడు మిర్యాలగూడ నుండి వచ్చిన ఒక పిల్లోని గాంధీ హాస్పిటల్ తీసుకుపోతే ఆ గాంధీ హాస్పిటల్ నుంచి ఒక డాక్టర్ రిఫర్ చేసి ఇక్కడ పంపించడం జరిగింది. ఆ రిఫర్ చేసిన తర్వాత వీళ్ళు ఆపరేషన్ కానీ ప్యాకేజీ 4,50,000 అని మాట్లాడుకొని 4,50,000 నుంచి 15 లక్షల రూపాయల దాకా తీసుకోవడం జరిగింది. ఈ మూలంగా ఆపరేషన్ చేసి ఇక్కడ నుంచి ఇంటికి పంపించిన తర్వాత 5 రోజులకే ఆ బాబుది కాళ్ళు మళ్ళీ ఇరిగిన తర్వాత ఆ బాబుని తీసుకొని పేరెంట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ పేరెంట్స్తోని డాక్టర్లు మళ్ళీ మీరు మేనేజ్మెంట్తో ఎంత డబ్బులు అవుతుందో మాట్లాడుకొని దాని తర్వాత ఆపరేషన్ చేస్తామని వీళ్ళు చెప్పడంతో వీళ్ళు వెంటనే అందరికీ చెప్పడం జరిగింది. దాని తర్వాత మేము వస్తే 3 రోజుల నుండి తిరుగుతున్నాం. ఆ పిల్లని న్యాయం చేయాలంటే వీళ్ళు ఒకటే అంటారు, మేము తప్పు చేయలేదు, మేము హాస్పిటల్కి, మీరు ఏ హాస్పిటల్ అంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేపిస్తారట. వీళ్ళ ట్రీట్మెంట్ మీద మాకు నమ్మకం లేదని పేరెంట్స్ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు కట్టిన డబ్బులనే తిరిగి వాళ్ళకే ఇచ్చేస్తే మా కొడుకును మేమే ఎక్కడైనా మేము ట్రీట్మెంట్ చేపిస్తామని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీని డిమాండ్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఈ న్యాయం జరిగేదాకా ఈ హాస్పిటల్ ముందే మేము దీక్ష ధర్నా చేస్తామని మీ అందరి ముందుగా మేము కోరుకుంటున్నాం. వాళ్ళను ఇలా హాస్పిటల్ దోచుకుంటున్నారంటే ఇలా ఎంతమందికి అన్యాయం జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. మనకు గవర్నమెంట్ ఈరోజు గాంధీ హాస్పిటల్ ఉంది, నిమ్స్ ఉన్నది, ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఆడ ట్రీట్మెంట్ ఈడ లేదని తీసుకొచ్చి వీళ్ళ దాంట్లో అక్కడికి కమ్యూనికేషన్ ఉండి అక్కడి నుంచి ఇక్కడ దొంగలు కలిసి ఈ ట్రీట్మెంట్ చేపించి మీరు మీడియా మిత్రులు చెప్తున్నా, ఇదే పక్కన చెంచు వల్ల కొడుకు కూడా సేమ్ జరిగింది, కాళ్ళు తీసేయడం జరిగిందన్న. ఈ హాస్పిటల్లో ఇక్కడ ధర్నా చేసి రచ్చ చేసిన తర్వాత ఈ